వైసీపీలో పరిస్థితి చేయి దాటుతున్నట్లుగా కనిపిస్తోంది. గత వైసీపీ ప్రభుత్వంలో జగన్ కి అత్యంత సన్నిహితులుగా మెలిగిన వారు, కీలక పదవులు అనుభవించిన వారు ఎంతో మంది ఇప్పుడు టీడీపీ, జనసేనలో చేరిపోతున్నారు. వైసీపీలో ఉండి ఇబ్బందులు ఎదుర్కోవడం కంటే అధికార పార్టీలో చేరితే అన్ని విధాలుగా లాభం అనే ఆలోచనతో చాలా మంది నాయకులు వైసీపీని వీడి వెళ్తున్నారు. ఇటీవల కాలంలో ఈ వలసలు జోరందుకున్నాయి. కీలక నాయకులంతా పార్టీని వీడి వెళ్లిపోతుండటంపై వైసీపీ నాయకులు, కార్యకర్తల్లోనూ ఆందోళన కలుగుతుంది. అయినా జగన్ మాత్రం ఈ విషయంలో సైలెంట్ గానే ఉంటున్నారు. పార్టీకి డేంజర్ బెల్స్ మోగుతున్న నేపథ్యంలో జగన్ తనను తాను మార్చుకోవటంతో పాటు పార్టీ నేతలు ఎవరూ ఇతర పార్టీలో చేరకుండా వారిలో భరోసా నింపే ప్రయత్నాలను మొదలు పెట్టాల్సి ఉంటుంది. గత వైసీపీ ప్రభుత్వంలోనూ ఎన్నికలకు ముందు జగన్ తీసుకున్న నిర్ణయాలు చాలా వరకు వైసీపీకి డ్యామేజ్ చేశాయనే చెప్పాలి. ఒక నియోజకవర్గం నేతను మరో నియోజకవర్గంలో ఇన్ఛార్జిగా నియమించి పోటీ చేయటం వంటి ప్రయోగాలు బెడిసికొట్టాయి. అలాగే కార్యకర్తలకు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వకుండా వాలంటీర్లు, అధికారులకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడం వంటివి ఎన్నికల్లో కొంపముంచాయి. ఈ నేపథ్యంలో జగన్ మార్పు దిశగా అడుగులు వేయాల్సిన పరిస్థితి ఇప్పుడు ఏర్పడింది. రాబోయే రోజుల్లో పార్టీ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని కీలక నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంది. పార్టీని మరింతగా జనాల్లోకి తీసుకువెళ్లడంతో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తల్లో భరోసా నింపే విధంగా జగన్ వ్యవహరించాల్సి ఉంటుంది. ఎన్నికల్లో ఓటమి నుంచి జగన్ చాలా విషయాలు నేర్చుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుత కూటమి ప్రభుత్వ వైఫల్యాలను విస్తృతంగా జనాల్లోకి తీసుకువెళ్లడం, గత వైసీపీ ప్రభుత్వంలో ప్రజలకు జరిగిన మేలు వంటివన్నీ లెక్కలతో సహా ప్రజలకు అర్థమయ్యేలా తీసుకువెళ్లడం, ముందు ముందు కార్యకర్తలకు ఎక్కువ ప్రాధాన్యం ఉండేలా తాను వ్యవహరించబోతున్నాడనే సంకేతాలను జగన్ పంపాల్సి ఉంటుంది. వలసలకు బ్రేక్ పడే విధంగా నియోజకవర్గాల వారీగా సమీక్షలు చేపట్టడంతో పాటు పార్టీ వీడాలనుకునే నాయకులను బుజ్జగించటం, ఎప్పటి నుంచో చాలా నియోజకవర్గాల్లో పార్టీ నాయకుల మధ్య ఉన్న గ్రూప్ రాజకీయాలను, విభేదాలను పరిష్కరించి అందరినీ సమన్వయం చేసుకుని వెళ్లేలా జగన్ వ్యవహరిస్తూ ముందుకు వెళ్తేనే ప్రస్తుత పరిస్థితిని కొంతవరకైనా మెరుగుపరుచుకునే అవకాశం ఉంటుంది.